వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల లెక్కింపునకు సర్వం సిద్ధం. రేపు ఉదయం 7:30 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రారంభం. 5వ రౌండ్లోనే తేలనున్న తుది ఫలితం. మంచిర్యాల పట్టణంలో విద్యుత్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల నిరసన. విద్యుత్ భవన కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన విద్యుత్ సంస్థ ఐక్య సంఘాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పాక్షికంగా సార్వత్రిక దేశవ్యాప్త సమ్మె ప్రభావం. తెరిచిన వ్యాపార సంస్థలు, పనిచేసిన పాఠశాలలు, ప్రభుత్వ శాఖలు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీన 4 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్కు నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఈ నెల 13న నిర్వహిస్తున్నామని ఓట్ల లెక్కింపు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీన 4 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్కు నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని రేపు ఈ నెల 13వ తేదీన నిర్వహిస్తున్నామని ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈ సందర్భంగా సిటీ న్యూస్తో జాయింట్ కలెక్టర్ పి చంద్రయ్య మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు జరిగిన చెన్నూరు, క్యాతన్పల్లి, బెల్లంపల్లి, లక్షట్పేట మున్సిపాలిటీలు, మంచిర్యాల కార్పొరేషన్ల పరిధిలో ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ కేంద్రాలను అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగిందని, మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశామని, మంచిర్యాల కార్పొరేషన్లో 60 డివిజన్లకు గాను 4 హాల్స్ సిద్ధం చేశామని అన్నారు. 60 డివిజన్లను 60 టేబుల్స్పై ఒకేసారి కౌంటింగ్ మొదలవుతుందని, కేవలం 4-5 రౌండ్లలోనే ఫలితాలు వెల్లడిస్తామని ఆయన అన్నారు. జిల్లాలోని 5 కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. లెక్కింపు కేంద్రాల్లో ప్రతి టేబుల్కు సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్లు ఉంటారని, ఓట్ల లెక్కింపు నిష్పక్షపాతంగా నిర్వహిస్తారని అన్నారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయం పాటించాలని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. మున్సిపల్ కార్పొరేషన్స్ మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, లక్షట్పేట్, చెన్నూరు, క్యాతన్పల్లి, బెల్లంపల్లి ఈ 5 ఒక మున్సిపల్ కార్పొరేషన్ 4 మున్సిపాలిటీలకు పోలింగ్ నిర్వహించడం జరిగింది. పోలింగ్ కూడా అంత ప్రశాంతంగా జరిగింది. అదేవిధంగా ఈ అన్ని చోట్ల కూడా కౌంటింగ్ ఏర్పాట్లు స్ట్రాంగ్ రూమ్లలో ఈ పోలింగ్ ఓటింగ్ బాక్సెస్ అన్నీ కూడా బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా స్టోర్ చేసి ఉంచడం జరిగింది. మరి లక్షట్పేటలో ఓల్డ్ ఎంపీడీ ఆఫీసులో, అదేవిధంగా చెన్నూరులో జిల్లా పరిషత్ స్కూలు, అదేవిధంగా క్యాతన్పల్లిలో సింగరేణి క్లబ్ హౌస్ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ బెల్లంపల్లిలో జిల్లా పరిషత్ స్కూల్, మంచిర్యాలలో ఐజా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్ట్రాంగ్ రూమ్లో పక్కననే ఈ కౌంటింగ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. అయితే ముఖ్యంగా మంచిర్యాలలో 60 డివిజన్స్ ఉన్నాయి కాబట్టి 60 డివిజన్లు కూడా మనం 4 హాళ్ళల్లో, అంటే పైన సెకండ్ ఫ్లోర్లో స్ట్రాంగ్ రూమ్ ఒకటి ఉంది, అదేవిధంగా కింద ఫ్లోర్లో కూడా స్ట్రాంగ్ రూమ్ ఉంది. ఆ స్ట్రాంగ్ రూమ్కి ఇరువైపులా 2 హాల్స్ని తీసుకొని ఈ కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మంచిర్యాలలో 60 డివిజన్స్ ఉన్నాయి కాబట్టి 60 డివిజన్లు కూడా ఎట్ ఏ టైం ఏకకాలంలో కౌంటింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో, మరి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. 60 టేబుల్స్ వేసి, అంటే సరైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓటర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి ఆలస్యం జరగకుండా దీంతో అన్ని ఏర్పాటు చేసి సరైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మిగతాయి కూడా, అంటే లక్షట్పేటలో తక్కువనే ఉన్నాయి, చెన్నూరులో కూడా తక్కువనే ఉన్నాయి. సో వాళ్ళు కూడా, తర్వాత క్యాతన్పల్లి, బెల్లంపల్లిలో కూడా అన్ని చోట్ల కూడా ఈ కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ కూడా రేపు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. అయితే దానికంటే ముందే ఈ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ ఏదైతుందో వాటిని రిటర్నింగ్ ఆఫీసర్స్ కౌంటింగ్ చేపిస్తారు. ఆ తర్వాత బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్ను కౌంట్ చేయడం జరుగుతుంది. ఈ కౌంట్లో కూడా ఇనిషియల్ కౌంటింగ్ అండ్ యాక్చువల్ కౌంటింగ్ అని ఉంటుంది. ఇనిషియల్ కౌంటింగ్లో బ్యాలెట్ బాక్స్లో ఓపెన్ చేసి వచ్చిన బ్యాలెట్ పేపర్లు రిటర్నింగ్ అధికారి మన పోలింగ్ ఆఫీసర్ రాసిన బ్యాలెట్ పేపర్ అకౌంట్కు సరిగా ఉన్నాయా లేవని సరిచూడటం జరుగుతుంది. చేసిన తర్వాత వాటిని బ్యాలెట్ పేపర్ మొత్తం కూడా 25 చొప్పున బండిల్స్ కడతారు. ఆ 25 చొప్పున బండిల్స్ కట్టి ఒక డ్రమ్లో వేసి మిక్స్ చేయడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాక్చువల్ కౌంటింగ్ జరుగుతుంది. అప్పుడు క్యాండిడేట్ వైజ్గా ఈ 25 బండిల్స్లలో 25 బండిలు ఏదైతే కట్టిందో ఎవరెవరికి ఎన్ని వచ్చినాయి అనేది ఆ గుర్తుల ప్రకారం
సింబల్స్ ఉన్న ట్రేలో ఏర్పాటు వేసి వాటిని క్యాండిడేట్ వైజ్ కౌంట్ చేస్తారు. సో అది అయిపోయిన తర్వాత వాటిని 50 చొప్పున బండిలు కూడా కట్టడం జరుగుతుంది. సో కాబట్టి ఈ కౌంటింగ్ గురించి అన్నీ కూడా తగిన ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు సంబంధిత రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు అపాయింట్ చేయడం జరుగుతుంది. అపాయింట్ చేసిన వారు మాత్రమే అక్కడికి రావాలి. వితౌట్ పాస్ లేకుంటుంటే కౌంటింగ్ కేంద్రంలోకి రానియరు. లేదా అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ లేదా కౌంటింగ్ ఏజెంట్ కానీ ఎవరైనా ఒకరు ఉండవచ్చు. సో కాబట్టి అభ్యర్థులు కూడా ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఆల్రెడీ ఇంతకుముందు చేసి ఉంటారు. సో దరఖాస్తు చేసుకొని మీరు కౌంటింగ్ ఏజెంట్స్ కూడా అపాయింట్ చేసుకొని కౌంటింగ్కు సహకరించాల్సిగా కోరుచున్నాం. అదేవిధంగా పోలీసు వారు కూడా సరైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద. ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా వాళ్ళు సరైన సిబ్బందిని పెట్టి పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్ సంస్థలో ప్రభుత్వం విద్యుత్ ఉపసంహరణ బిల్లు 2025 చట్టాన్ని తీసుకొని రావడం జరిగిందని, చట్టానికి వ్యతిరేకంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ విద్యుత్ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ ఇంజనీర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ సంస్థను ప్రైవేటీకరించేందుకు విద్యుత్ ఉపసంహరణ బిల్లును తీసుకువచ్చిందని, ఈ చట్టం అమల్లోకి వస్తే సామాన్య మధ్యతరగతి ప్రజలకు విద్యుత్ అందని ద్రాక్షగా మారుతుందని అన్నారు. అంతేకాకుండా ఉద్యోగుల భద్రతకు విఘాతం కలిగిస్తుందని, ఉద్యోగుల పాత పెన్షన్ హక్కులపై దాడి చేసినట్లు అవుతుందని, వినియోగదారులపై అధిక ఛార్జీలు మోపే ప్రమాదం కూడా ఉందని, విద్యుత్ కార్మికుల భవిష్యత్తును తలరాతలను కార్పొరేట్ శక్తులకు రాస్తారని హెచ్చరించారు. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగ కార్మికులందరూ మౌనం ప్రదర్శించకుండా ఐక్యంగా ప్రతిఘటించాలని తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల పోరాటమే ఉద్యోగులందరికీ శక్తి అని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యుత్ ఉపసంహరణ బిల్లు 2025 నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ 2025కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడి ఈ శరత్, కె శంకరయ్య, వంగల శ్రీనివాస్, రమమూర్తి, రాజేశం, కొమరయ్య, విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 2025 విద్యుత్ సవరణ చట్టంకు వ్యతిరేకంగా మా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ అండ్ ఏఏఎఫ్ఈ వాళ్ళ యొక్క పిలుపు మేరకు మంచిర్యాల జిల్లాలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయం పరిధిలో మొత్తం జేఏసీ తరఫున కార్మికులము, ఇంజనీర్లము, ఉద్యోగులము అందరం కలిసి ఈ నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రైవేటీకరణతో ఏమవుతుంది అంటే ఎవరైతే పేద మధ్యతరగతి అండ్ రైతులకు ఇప్పుడు వచ్చే విధమైన మనము పవర్ సప్లై ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాం. ఎక్కడైతే ప్రైవేటేషన్ అవుతుందో మనం చూస్తూ ఉన్నాము. ప్రైవేటేషన్ ఏరియాలో ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళు ఏంటంటే మనల్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని పథకాలు పెట్టి మనం అట్రాక్ట్ చేశాక తర్వాత వాటి యొక్క ఛార్జెస్ పెంచడం కానీ, సేవలలో ఇబ్బంది కల్పించడం కానీ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కొన్ని విషయాల్లో టెలికాంలో చూస్తూ ఉంటాం. జియో కానీ ఎయిర్టెల్ కానీ వీళ్ళు వచ్చాక స్టార్టింగ్ రేట్స్ తక్కువ ఉండి ఇప్పుడు మెల్లమెల్లగా మనకు ఏర్పడకుండా రేట్లు పెంచుకుంటా మనకు ఇబ్బందికరం అయ్యే విధంగా చేస్తున్నారు. కాబట్టి రేపు ఈ ప్రైవేటేషన్ విద్యుత్ రంగం కూడా ప్రైవేటేషన్ అయితే సామాన్య పబ్లిక్కి, రైతులకు చాలా విధమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ ఉద్దేశంతో మేము ఈ ప్రైవేటేషన్ కాకుండా ఇవాళ ఇక్కడ మంచిర్యాల జిల్లాలోని సర్కిల్ ఆఫీస్ పరిధిలో అందరం యూనిటీగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇక ముందు కూడా మా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ కానీ మా రాష్ట్ర నాయకత్వం కానీ ఏ విధమైన పిలిపిస్తే ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ విద్యుత్ ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడుతాము. అలాగే కొత్త కార్మిక చట్టాలు వచ్చి అవి కూడా కార్మికులకు ఇబ్బందికరంగా ఉన్నాయి అని చెప్పేసి తెలిసింది. వాటికి కూడా మేము నిరసన తెలుపుతున్నాము. ఈ బిల్లుకు ఆపోజిట్గానే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యాక్చువల్లీ మనందరికీ తెలుసు, ఉత్తరప్రదేశ్లో దాదాపు ఒక సంవత్సరం నుంచి కూడా ఈ ప్రైవేటైజేషన్కి అగెనెస్ట్గా మొత్తం నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ తరఫున మనము ఇటువంటి నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాటోతోని కొంచెం వెనుకడుగేశారు కేంద్ర ప్రభుత్వము. కాబట్టి మనం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి మన యొక్క ఐక్యతను నిరూపించుకొని మన సంస్థను కాపాడుకొని రైతులకు, సామాన్య మానవులకు మెరుగైన సేవలు అందించడానికి మనందరం ప్రయత్నం చేద్దాం అని ఈ విధంగా పత్రికాముఖంగా తెలుపుతున్నాను. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ మరియు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ అలాగే ఏఐపిఎఫ్ పిలుపు మేరకు ఈరోజు
దేశవ్యాప్తంగా ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం ఇలాగా. ఇది ఏంటంటే మన విద్యుత్ సంస్థలని అన్నిటినీ కూడా నిర్వీర్యం చేయడానికి 2025 అమెండ్మెంట్ బిల్ అనేది ఒకటి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దానివల్ల చాలా నష్టాలు అందరం కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వానికి ఎలా ఉందంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేసి అన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. ఈ బిల్లుకి మద్దతుగా అన్ని కార్మిక సంఘాలు కూడా ఏకదాటి మీద నిలబడి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సమ్మెను చేస్తున్నాము. దీనికి రైతుల నుంచి కూడా మాకు మద్దతు లభించింది. ఇవి ఏంటంటే మొత్తం కూడా ప్రభుత్వం అనేది ఎలా ఉందంటే ఈ ప్రైవేట్ కంపెనీలన్నింటినీ పంపిణీ నష్టాల పేరు మీద వాటిని బాగా కింద స్థాయిలో ఉన్నాయి, మీది ఎవరూ తీసుకోరనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఒక 50% మొత్తం కొత్త కంపెనీలు సృష్టించేసి వాటికి బదలాయించేసి మిగతా ఉన్నదాన్ని అంటే పట్టణాలు మెయిన్గా ఏదైతే నగరాలు ఉంటాయో వాటి వరకు ప్రైవేటైజేషన్ చేసేసి ఈ రూరల్ డిస్ట్రిబ్యూషన్ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేయాలి, వాటిని ఇంకా నష్టాల్లోకి నెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటివన్నీ తీసుకొస్తున్నాయి. దానికోసం మద్దతుగా ఈరోజు మేము మంచిర్యాల సర్కిల్ తరఫు నుంచి జేఏసీగా ఫామ్ అయ్యి అందరం కూడా సమ్మెను నిరసన కార్యక్రమాన్ని తెలుపుతున్నాము. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాల వరుస దాడుల పట్ల టీఆర్ఎస్ పార్టీ నాయకుడు నడిపెల్లి విజిత్రావు ఆందోళన చెందారు. మంచిర్యాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నడిపెల్లి విజిత్రావు మాట్లాడుతూ అధికార బలంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గూండాల మాదిరిగా వ్యవహరిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలపై పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరుగుతున్న సమయంలో భౌతిక దాడులకు దిగారని, బాధితులు ఈరోజు తన దగ్గరకు వచ్చి తమ గోడును వెళ్లబోచుకున్నారని తెలిపారు. పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేస్తే అధికారులు స్పందించడం లేదని, ప్రశ్నిస్తే రక్షణ ఇవ్వలేమని పోలీసులు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసులు అధికారులు కాంగ్రెస్ పార్టీకి వారు చేస్తున్న దౌర్జన్యాలకు పూర్తిగా అండగా ఉన్నారని అన్నారు. ఇప్పటి నుండి టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే పోలీస్ అధికారులదే బాధ్యత అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ దాడులలో గాయపడ్డ బాధితులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓడిపోతుంది, ప్రసాద్ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిందని ఇంటికి వచ్చి కొడితే 100 డైల్ చేస్తే 100 రెస్పాన్స్ కాదు. ఆ తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేయడం జరిగింది, వాళ్ళు హాస్పిటల్ రావడం జరిగింది. హాస్పిటల్కి పోయినాం, కొంతమంది మీడియా మిత్రులు హాస్పిటల్కి రావడం జరిగింది. అక్కడ నా పరిస్థితి చూస్తా అంటే మాట వస్తుంది. అడ్డొచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దొబ్బేయడం, వాళ్ళని కూడా కొట్టడం. అక్కడి నుంచి నేను పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన, ఇమ్మీడియట్గా మీరు పిటిషన్ ఇవ్వండి, పిటిషన్ ఇస్తే మేము చర్యలు తీసుకుంటాం. మరి అదే వ్యక్తి ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఇంకో బూత్ కాడ గొడవ జరిగితే రాళ్ళు తీసి కొట్టబోతా అంటే ఆ వీడియోలు చాలా క్లియర్ ఉన్నాయి. అక్కడ చర్య చేయరు. ఆ రాళ్ళు తీసి కొట్టబోతున్న వీడియో చూసి ఆ క్యాండిడేట్ పైన చర్యలు తీసుకుంటే ఇది ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. ఇంటికి వచ్చి దౌర్జన్యంగా కొట్టి సంపాలన ప్రయత్నం చేస్తా అంటే 100 డైల్ చేసే రెస్పాండ్ గారు, ఇక్కడ వారి హస్బెండ్ హాస్పిటల్ అడ్మిట్ అయితే కుటుంబ సభ్యులు, మిగతా మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ పోయి పోలీస్ స్టేషన్కి 12:15 పోతే 3:30-4 గంటల వరకు పోలీస్ స్టేషన్లో అక్కడనే కాలయాపన చేసుడు. ఒకటట 100 డైల్ ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలే అనే పదం తీసేయాలంట. అంటే వాస్తవాలు రాయద్దా? పిటిషన్ కూడా పోలీసు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లే రాయన్నా. 12 దాటిన తర్వాత నీకు పిటిషన్ ఇచ్చిండ్రు, డేట్ చేంజ్ చేసుకున్నారు, పెద్ద అది వచ్చేదే ఉన్నది. వాళ్ళు ఏ డేట్ అయినా పెట్టచ్చు, నువ్వు ఏ డేట్ కంప్లీట్ చేస్తున్నావు ఆ డేట్ పెట్టు. దానికి ఒక రిసీట్ కాపీ ఇచ్చేసి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా వాళ్ళు ఏమేమి సెక్షన్స్ అయితే రాసుకొని నువ్వు ఎప్పుడైనా చేసుకో. ఆ రోజే వేయాలనుకుంటే నిన్ను పొద్దున అర్ధరాత్రి 12 o'clock ఇస్తే ఇవాళ నైట్ 12 o'clock సేమ్ డేట్ ఉంటుంది. లేదు నీకు చట్టం చెప్తుంది వారం ఎంక్వైరీ చేసి చేస్తావా చెయ్యి. కానీ అప్పటికే బాధలు ఉన్నారు, ఆందోళనలు ఉన్నారు. అంటే పోలీస్ స్టేషన్లో కూడా ఒక సమాచారం వీళ్ళు ఇవ్వదలుచుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు కావు ఈ నియోజకవర్గంలో అనే విషయము బాధితులకు తెలవాలని చెప్పేసి కొట్టిన వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తించారో వాళ్ళకు మద్దతుగా పోలీసు వాళ్ళు కూడా మేము కొట్టిన వాళ్ళ దిక్కే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దిక్కే ఉన్నామనే ఒక సమాచారము ఇక న్యాయం జరిగేది పోలీస్ స్టేషన్లో అనే విధంగా నిన్న వాళ్ళ ప్రవర్తన. ఏ తప్పు చేయకుంటే బీఆర్ఎస్ వాళ్ళని మాత్రం అర్ధరాత్రి 2 గంటలకు పట్టుకుపోతారు. పిటిషన్ లేకుండా ఇళ్ళకి వచ్చి సెర్చ్ చేసేది గతంలో.
ఇది ఒకటే కాదు, అంతకంటే ముందు అక్కడ వాటర్ ట్యాంక్ ఏరియాలో 29 డివిజన్ అక్కడ యాకూబ్ రెడ్డిని కొట్టడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ఏసీసీ 20 డివిజన్లో గాయసిద్ధం గారు పోటీ చేస్తున్నారు. అక్కడ మా ఆసిఫ్ వాళ్ళ ఇంటికి వచ్చి బెదిరించడం జరిగింది. ఈ సంగతి చెప్తా అది ఇది అని చెప్పేసి 8,500 ఉంటే 8,500 ఉంటే కూడా డిమాండ్ చేస్తామని అన్నారు. 53వ డివిజన్ వదూదు మీరందరూ కూడా చూసిండ్రు. కవర్ల కలపత్రాలు ఓటర్ లిస్ట్ ఉంటే కూడా ఆ కవర్ ఏదో పెద్ద దాంట్లో ఏమో ఉన్నట్టు పట్టుకొని గంట సేపు గేట్లు బంద్ చేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి గంట సేపు అక్కడ సతాయించారు పోలీసు వాళ్ళు వచ్చి. మరి ఎవరే పిటిషన్ ఇచ్చిండ్రని ఎంఆర్ఓ గారు వచ్చిండ్రు. ఎంఆర్ఓ గారు వచ్చే ముందు అసలు అక్కడ ఏం దొరికింది అనేది కనుక్కొని రావాలి కదా. అక్కడ ఏం లేదు, ఓటర్ లిస్టు కలపత్రాలు ఉంటే వచ్చిండ్రు. అంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీయే కాదు పోలీస్ డిపార్ట్మెంటు అధికారులు కూడా పనిచేసిండ్రు. ఇదే కాదు, రేపు కౌంటింగ్ ఉన్నది, చాలా మందికి ఫోన్లు వస్తాయి. కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేస్తారు, బెదిరిస్తారు, మెసేజ్లు పెడతారు. రేపు కౌంటింగ్ అయిపోయినాక మీ సంగతి చెప్తామని నిన్న మొన్న వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఏం చేయమంటారు? ప్రతిపక్ష పార్టీలు పోటీ చేయొద్దా ప్రజాస్వామ్యంలా? కాంగ్రెస్ పార్టీ అట్లనే ఉంది, వాళ్ళకి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ అట్లనే ఉంది. నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు చెప్తున్నాను, ఈ పద్ధతి బాగలేదు. రేపటికి రేపైనా రానున్న వారం 10 రోజుల్లో అయినా ఇంకెప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దాడి జరిగితే అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ అండదండలతోనే జరిగిందని భావించవలసి వస్తుంది. నిన్న 5 గంటలకు బేర సత్యనారాయణ గారి మీద కూడా దాడి చేయాలని ఒక ఆలోచన కాంగ్రెస్ వాళ్ళది. వారే ఒక 10 నిమిషాల ముందు వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోవాలి. 5 గంటల వరకు క్యాండిడేట్కు మద్దతు ఇచ్చేవారు ప్రతి కాడ ప్రతి బూత్ కాడ అన్ని పార్టీలు ఉంటారు కదా. బేర సత్యనారాయణ గారికి ఏంది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, 10-15 నిమిషాల ముందే వెళ్ళిపోవాలి. మేమైతే ప్రొటెక్షన్ ఇవ్వలేము. ప్రొటెక్షన్ మరి పోలీసులు చెప్పు తవలిస్తారు. నడి రోడ్డు మీద బూత్ ఉంటప్పుడు, నడి రోడ్డు మీద ఓటింగ్ జరుగుతున్నప్పుడు, ఆ పక్కకున్న స్కూళ్ళలో ఓటింగ్ జరుగుతున్నప్పుడు మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము, మేము రక్షణ కల్పించలేమని పోలీస్ అధికారులే చెప్తా అంటే కాంగ్రెస్ వాళ్ళ ఆలోచన ఎట్లుంటుంది? నేను అడుగుతున్న కేసు కూడా వేసిండు, ఉట్టిగానే 7 మీద కేసు పెట్టిండు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు, కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ క్యాండిడేట్లకు అన్ని విధాలుగా సహకరించు, పోలీస్ వ్యవస్థకే చెడ్డపేట తీసుకొస్తుంది. ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు మా హైకమాండ్కి పంపిస్తున్నాం. పోలీస్ శాఖకు పోలీస్ అధికారులకు చెప్తున్నాం, ఇది మీరు మీ డ్యూటీ చేయకపోగా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయితే సహకరిస్తున్నారో అది సామాన్యులకు ప్రతిపక్ష పార్టీలకు ఇబ్బంది పెట్టే పద్ధతి. మీ డ్యూటీ చేస్తే మేము తప్పనం, కానీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న కార్యకర్త లెక్క వాళ్ళు ఎట్లా చెప్తారట మీరు వినడం. కొట్టిన వ్యక్తి ఏమో హాస్పిటల్ ఉన్నారు, 3 గంటలు అర్ధరాత్రి నుంచి పొద్దున 3:30-4 గంటల వరకు పోలీస్ స్టేషన్ ఉంటే పిటిషన్ తీసుకోరా. తప్పు కళ్ళ గంటనట్టు కనిపించినా వీడియో చూపించినా పిటి కేసులు కాంగ్రెస్ నాయకుల మీద పెట్టడం, ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఈ పద్ధతి మంచిర్యాలలో ఎన్నడూ లేకుండే. ఈ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే గెలిచిన తర్వాతనే ఈ పద్ధతి మంచిర్యాలలో స్టార్ట్ అయింది. మేము సిపి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం, ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం, మంచిర్యాలని కాపాడండి. మీ డ్యూటీ మీరు చేస్తే మంచిర్యాలని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇంట్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక అతను రవి అనే అతను ఇంట్లోకి వచ్చి ఫస్ట్ పర్సనల్గా మాట్లాడిండు, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడినప్పుడు డాడీ సైలెంట్గా కూర్చో, రేపు మార్నింగ్ మాట్లాడుకుందామని అంటే బూతులు తిట్టుకుంటా బయటికి వెళ్ళి ఒక 1 minute 2 minutes తర్వాత ఒక 20-30 మెంబర్స్ని తీసుకొని వచ్చి డాడీని స్వీట్గా మాట్లాడినచ్చు ముందరికి వచ్చి కొట్టి అందరి మీద పడి మొత్తం చుట్టూరు ఇట్టేసి మొత్తం బట్టలు చింపి మెడ మీద కాలు పెట్టి చేతులని కాళ్ళని అన్నీ పట్టుకొని పండబెట్టి మొత్తం బనీన అంతా ఇంపేసి శ్వాస ఆడకపోతే చనిపోయిండు అని వదిలేసి పోయిండు. మేము ఆపుతాను ఉంటే కూడా నన్ను మమ్మీని ఇద్దరిని కొట్టి మమ్మల్ని కూడా ఇద్దరిని కింద పడేసి కర్రలతోటి కొట్టి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు కార్మిక సంఘాల జేఏసీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలో వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు యథావిధిగా నడిచాయి. సమ్మె ప్రభావం పాక్షికంగా ఉండడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల జేఏసీ అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను అమలు చేస్తుందని, కార్మికులకు ఈ విధానం వల్ల కార్మిక హక్కులకు భంగం వాటిల్లుతుందని, కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షకులకే కాకుండా విశ్రాంత ఉద్యోగులకు తీరని అన్యాయం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం గతంలో మాదిరిగానే కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, కార్మిక సంఘం, మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్, యూనియన్, ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పెన్షన్ స్కీమ్లను కూడా దీంట్లో పాల్గొన్నాము. మేము ఇంతకుముందు కూడా ప్రతి సమ్మెకు కార్మిక సంఘాలు చేసే సమ్మెకు మా మద్దతు జిల్లా కేంద్రంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సమ్మెను చేపట్టిన కార్మికులుగా, ఉద్యోగులుగా అంబేద్కర్ బొమ్మ దగ్గర ప్రదర్శన నిర్వహిస్తున్నాము. ఈరోజు సమ్మె ఎల్ఐసిలోను, బ్యాంక్స్లోను, మెడికల్ రిప్స్ రంగంలోను, అదేవిధంగా హమాలి రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నారు. సింగరేణి వ్యాప్తంగా కూడా గనులు మూతపడినవి. ఈ రకంగా దేశవ్యాప్త కార్మిక వర్గంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాము. మీరు ఏకపక్షంగా తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్స్ అనేటివి కార్మిక హక్కులను హరించేవిగా ఉన్నవి, కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు ఊడిగం చేసేవిగా ఉన్నవి. కాబట్టి అది దేశ రాజ్యాంగంలో ప్రవచించిన సంక్షేమ రాజ్య భావనకు వ్యతిరేకమైనవి. మీ చర్యలు బరాబర్ రాజ్యాంగ వ్యతిరేక చర్యలే తప్ప మరోటి కావు. దేశ ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇకనైనా కూడా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ దేశ ప్రజల వాణిని విని, కార్మికుల వాణిని విని, కార్మికులకు అనుకూలంగా చట్ట సవరణలు తీసుకురావాలి, కార్మిక హక్కులను మరింతగా నిలిపే రీతిలో చర్యలు చేపట్టాలని, పెట్టుబడిదారులకు ఊడిగం చేయడాన్ని మానుకోవాలని, రాజ్యాంగంలో చెప్పినట్టుగా ప్రభుత్వ రంగ సంస్థల్ని మరింతగా బలోపేతం చేసి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విరివిగా చేపట్టాలని చెప్పేసి దేశ ప్రజల తరఫున, కార్మిక వర్గం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులలో ప్రవేశపెట్టిన 4 కార్మిక చట్టాల కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె గురువారం రోజు సింగరేణి కాలరీస్ శ్రీరాంపూర్ డివిజన్లో విజయవంతం అయింది. కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మికులను అణిచివేయడానికి గురిచేసే కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి కార్మికులు గట్టిగానే గుణపాఠం చెప్పారు. శ్రీరాంపూర్ డివిజన్లో అన్ని గనులలో, డిపార్ట్మెంట్లలో కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొని కార్మికుల ఐక్యతను చాటారు. అనంతరం శ్రీరాంపూర్ బస్టాండ్ జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తా రోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనక్ ప్రసాద్, టీబీజీకేఎస్ నాయకులు సురేందర్ రెడ్డి, సిఐటియు రాష్ట్ర నాయకులు రాజిరెడ్డిలు మాట్లాడుతూ పెత్తందారీ వ్యవస్థను, కాంట్రాక్టులను పెంచి పోషించడానికి, బడాబాబులకు ప్రభుత్వ సంస్థలను దోచిపెట్టడానికి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం యోచిస్తుందని మండిపడ్డారు. కేంద్ర సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను ఏ విధంగా ప్రైవేటీకరణ చేయాలో వ్యూహాలు పన్నుతూ కార్మికులపై 4 లేబర్ కోడ్లు చట్టాలను రూపొందించడం సమంజసం కాదని, వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులు ఐక్యతగా ఉండి ప్రభుత్వానికి కార్మిక లోకం సత్తా ఏంటో చూపించాలని అన్నారు. ఈ కోడ్ అమలైతే కార్మికుల సమ్మె చేసే హక్కు, 12 గంటల పని దినాలు, వేతన, ఉద్యోగ భద్రత లేకుండా పోతాయని, గత కొన్ని సంవత్సరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు హరించుకుపోతాయని, కార్మికులు ఇదే స్ఫూర్తితోటి రాబోయే రోజులలో జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చే ప్రతి కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ డివిజన్ స్థాయి అన్ని యూనియన్ల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు. భారత కార్మిక వర్గం 100 సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు తీసుకొచ్చి కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా చేయడానికి మోడీ నాయకత్వాన్ని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసింది. రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి దాన్ని అమల్లోకి తీసుకురాబోతూ ఉన్నారు. కాబట్టి ఇది అమల్లోకి తీసుకురావడానికి వీల్లేదని ఇవాళ 12వ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం ఒక్కరోజు నిరసన సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఈ సమ్మెను
సింగరేణి కార్మికులు కూడా అటు సత్తుపల్లి కొత్తగూడెం నుంచి ఇటు గోలేటి వరకు కూడా స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. ఈ సమ్మె నోటీసులో సింగరేణి కార్మికుల సమస్యలు కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా మెడికల్ బోర్డు అమలు చేయాలని, ఏదైతే ఆపేశారో దాన్ని కొనసాగించాలని, కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయడానికి కమిటీ వేశారో దాన్ని పరిష్కారం చేయాలని, అట్లాగే స్ట్రక్చర్డ్ సమావేశాలు అంగీకరించినటువంటి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ పెర్క్స్ పైన కంపెనీ చెల్లించాలని, మారు పేర్ల మీద ఉన్నటువంటి కార్మికుల సమస్య పరిష్కారం చేయాలని, అట్లాగే డిస్మిస్ అయిన కార్మికులందరికీ ఒక అవకాశం కలిగించాలని ఈ సమ్మెలో పెట్టాం. అంతేకాదు ఈ యొక్క మేనేజ్మెంట్ ప్రభుత్వం కనుక ఈ యొక్క డిమాండ్ ఏదైతే 4 కోడులని రద్దు చేసుకోకపోతే వాటిని అమల్లోకి తీసుకొస్తే రైతాంగ పోరాటాన్ని ఏ విధంగా అయితే దేశంలో ప్రభుత్వం ఎదుర్కొన్నదో అదే పద్ధతుల్లో మొత్తం దేశ కార్మిక వర్గం పోరాడి వీటిని రద్దు చేసుకోవడానికి అవసరమైతే నిర్వధిక సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ 4 కోడులను రద్దు చేయాలి అని చెప్పేసి ఇప్పటికే భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఏదైతే ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ 4 కోట్ల రద్దు కొరకు కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మోడీ రైతులకు ద్రోహం చేయడం కోసం కొత్త చట్టాలు తీసుకొస్తే 13 నెలలు ఉద్యమం చేసి ఆ కార్మిక చట్టాలని, ఆ రైతు చట్టాలని పక్క పెట్టి క్షమాపణ చెప్పించిన ఘనత భారతకు ప్రజలది. నిన్న కాక మొన్న అమెరికాతో జరిగిన ట్రేడ్ డీల్లో భారతదేశం 140 కోట్ల మంది ప్రజానీకాన్ని తాకట్టు పెట్టిన చరిత్ర మోడీది. దానికి వ్యతిరేకంగా ఈరోజు కార్మికులు భారత బంద్ నిర్వహించారు. వారికి కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను అణచివేయాలని చెప్పి చూస్తున్న చర్యల్లో భాగంగా ఉన్న చట్టాలన్నింటినీ రద్దు చేసి వాటి స్థానంలో 4 కోడ్లను తీసుకురావడం నిజంగా దుర్మార్గమైన చర్య. రెండోసారి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్లో ఈ చట్టం చేయడం జరిగింది. దానికి నిరసనగా జేఏసీగా ఏర్పడిన దేశంలోని కార్మిక సంఘాలను ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సింగరేణిలో ఒకరోజు సమ్మె చేయడం జరుగుతుంది. దీన్ని విజయవంతం చేసిన కార్మిక లోకాన్ని అందరికీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మరియు జేఏసీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా సింగరేణిలో కానీ దేశంలో కానీ యూనియన్ల యొక్క ఉనికినే ప్రశ్నార్థకంగా చేస్తున్న ఈ చర్యను నిరసిస్తూ ఈ పోరాట పట్టిమను తీసుకురావడం జరిగింది. ఇంత క్రితం కూడా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను అమలు చేయాలని చెప్పి చూసినప్పుడు మనం చేస్తున్న సమ్మె వలన వాళ్ళు వాయిదా వేయడం జరిగింది. కానీ మొన్నటికి మొన్న బీహార్లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు నిర్వీర్యం అయిపోయినాయి, ఇక మాకు అడ్డు అదుపు లేదని చెప్పి కేవలం బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కార్మిక హక్కులన్నీ హరించే విధంగా యూనియన్ల ఉనికినే ప్రశ్నార్థకంగా చేసే విధంగా సమ్మె హక్కు అనేది కూడా లేకుండా చేసే విధంగా చేస్తున్న ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక విధానాలను తప్పనిసరిగా దేశమంతా ఖండించాలని, కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు మాత్రం అప్పనంగా దారబోస్తూ కార్మిక లోకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని కొత్తగా తీసుకొచ్చి కార్మికుల యొక్క ఉద్యోగ రక్షణకే బాధ్యత లేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ చేస్తున్న ఈ సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి పిలుపునిచ్చినా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినా కూడా తప్పనిసరిగా పోరాటం చేయాలి. దానికి ఉదాహరణగా రైతులను మనం ఉదాహరణగా తీసుకోవాలి. రైతుల యొక్క హక్కులన్నీ హరిస్తూ చేస్తున్న రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఢిల్లీకి ఎదురుగా అక్కడ ఆ రోజు పంజాబ్ కానీ, హర్యానా కానీ, బీహార్ కానీ అక్కడి రైతులందరూ చేస్తున్న పోరాటంలో 1 సంవత్సరం పాటు వర్షంలో తడుస్తూ చలిలో ఎండుతూ 700 మంది రైతులు ప్రాణాలు పణంగా పెట్టిన తర్వాత అప్పుడు జడిచిన మోడీ ప్రభుత్వం స్వయంగా రైతులకు క్షమాపణలు చెప్పి ఆ చట్టాలను వెనుకకు తీసుకున్న దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సింగరేణి కార్మిక లోకం కూడా తప్పనిసరిగా ఈ సమ్మెకు పూర్తి మద్దతు తెలియాలని చెప్పి కోరుతున్నాం. దేశంలో దాదాపు ఇలా 30 కోట్ల మంది కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ సమ్మె చేశారు. సమ్మె చేసే కార్మికులకు సిఐటి పక్షాన ముందుగా విప్లవం అందరూ తెలియజేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ప్రభుత్వ రంగ సంస్థలను ఎట్లా అమ్మాలి, అందులో ఉన్న కార్మికుల హక్కులు ఎట్లా తీసేయాలి, కార్మికుల హక్కులు తీసేస్తే కార్మిక సంఘాలు అడ్డం వస్తే వాళ్ళని ఎట్లా నిర్వీర్యం చేయాలనే ఇదే పనితోటి ఇలా 10 సంవత్సరాల పాలన జరుగుతూ ఉంది.
అందుకే దాన్ని 44 కార్మిక చట్టాలు ఏవైతే అనుకూలంగా ఉన్నాయి కార్మికులకి, అంటే యాజమాన్యాలు ఇబ్బంది పెడితే కోర్టుకు పోతే గెలిచే అవకాశం ఉంది నిన్నటి వరకు. ఇవాళ ఆ అవకాశం లేకుండా చేసిండు. ఆ రోజున్న 44 కార్మిక చట్టాలు కార్మికులకు ప్రమోషన్ రాకపోయినా, జీతభత్యాల గురించి మాట్లాడినా, సమ్మెలు చేసినా, డిస్మిస్ చేసినా, ఏది చేసినా కోర్టుకు పోతే గెలిచే చిట్టలం. ఇలా ఆ చట్టాలు ఇవాళ లేకుండా చేసిండు. పార్లమెంట్లో ఆమోదం అయిందంటే కోర్టులు కూడా దానికి లోబడి పనిచేయాలి, యాజమాన్యాలు కూడా దానికి లోబడి పనిచేయాలి. కాబట్టి ఇలా పార్లమెంటులనే 44 చట్టాలను రద్దు చేసి కోడ్లుగా చేసిండు. ఆ కోడ్లలో ఇప్పుడు ఏమున్నాయంటే దానికి విరుద్ధంగా ఉన్నాయి. సమ్మె చేసే హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు, ఎన్నికలు పెడితే 51% రావాలి, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంటు, పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు, కాంట్రాక్ట్ సోర్సులకు 178 రూపాయలు ఇవ్వాలి, ఇవాళ అప్రెంటిస్ చట్టాన్ని కొనసాగించాలి. అంటే ఇట్లాంటివి దాదాపు 100 ఉన్నాయి. పిఎఫ్లు, పెన్షన్లు, గ్రాట్యుటీలు ఎందుకు ఇవ్వాలి? కేవలం ఒక ఇన్కమ్ ఇస్తే సరిపోద్ది. అందుకే ఇంత జీతాలు వీళ్ళకి ఎందుకు ఉండాలి? అంటే ఇవన్నీ కూడా యాజమాన్యాలకు లాభం రావాలి. ఆ యాజమాన్యాలు ఎవరి? ప్రభుత్వ రంగ సంస్థలకు కొన్న ఆదాని అంబానీలకు లాభం రావాలి. 1000 కోట్లు దోచిపెట్టాలి. ఆ కార్యక్రమం నరేంద్ర మోడీ చేపడతా ఉన్నాడు. అందుకే కార్మిక వర్గం విజ్ఞప్తి చేస్తున్నాం. మనం కనుక ఇప్పుడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇవి అమలు అవుతున్నాయి. అమలైన తర్వాత మళ్ళా 130 సంవత్సరాల కింద నుంచి ఏవైతే సాధించుకున్నామో అవన్నీ రద్దు అయిపోతున్నాయి. అవి రద్దు అయితే కట్టు బానిసల్లాగా, అంటే 12 గంటలు పనిచేయాలి. ఇట్లాంటి సిస్టాన్ని కొనసాగుతున్నారు. మహిళలు లేరు, వీళ్ళ మగవాళ్ళు లేరు, అందరూ కూడా అన్ని షిఫ్ట్లు పనిచేయాలి. ఆ చట్టంలో రూపొందించబడ్డది. కాబట్టి అవన్నీ అమలైతే ఇక కార్మిక వర్గం మరొక పోరాటానికి సిద్ధం కావాలి. అమలు కావద్దని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మద్దంటున్నాం. సింగరేణికి సంబంధించిన తెలంగాణ బొగ్గను సింగరేణికి ఇచ్చి సింగరేణి కంపెనీ నడపాలంటున్నాం. ఇలా డిపెండెంట్ ఎంప్లాయ్ బంద్ చేసేది కూడా ఈ కోడ్లలో భాగమే. మెడికల్ ఎంప్లాయ్ బంద్ చేసింది అదే. ఇలా 150 మస్తుల సర్కులు తీసుకొచ్చింది కూడా దీంట్లో నుంచిలే. కాబట్టి ఇప్పటికే సాప కింద నీరులాగా ఇలా బీజేపీ పాలితాల్లో ఇవన్నీ అమలు చేయడానికి సిద్ధపడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నాం. ఇవాళ కేరళ ప్రభుత్వం, అట్లాగే కర్ణాటక ప్రభుత్వం, అట్లాగే తమిళనాడు ప్రభుత్వం, అట్లాగే బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వాలు నరేంద్ర మోడీ తీసుకొచ్చే చట్టాలు కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయి, రైతు వ్యతిరేకంగా ఉన్నాయి, మేము అమలు చేయమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. ఈ రేవంత్ రెడ్డి దానికి ఏమైనా అతీతం అంటున్నాం. నువ్వు కార్మిక వారాల మొత్తం సింగరేణిలో 8 జిల్లాల్లో ఎమ్మెల్యేని గెలిపించాం, ఎంపీని గెలిపించాం, నేను ముఖ్యమంత్రి ఇట్లా కూర్చోబెట్టాం. నీకు ఎందుకు మొహమాట? నువ్వు బీజేపీకి అనుకూలమా వ్యతిరేకమా అని మీరు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మీరు ప్రవేశపెట్టి తీర్మానం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మా రాష్ట్రంలోని అమలు చేయాలని చెప్పాలని చెప్పి మేము సిఐటిగా జేసీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంచిర్యాల పట్టణంలో మిమ్స్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ కీర్తిశేషులు జె వెంకటేశ్వరరావు స్మారకార్థంగా ఎన్ఎస్ఎస్ మరియు ఉన్నత భారత అభియాన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 80 మంది విద్యార్థులు, కళాశాల ఉపాధ్యాయులు, యాజమాన్యం సభ్యులు కలిసి రక్తదానం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ పి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ తలసేమియా బాధితులకు రక్తదాన సహాయార్థం మంచిర్యాల జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత, వైద్య సిబ్బంది, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్త సేకరణ జరిగిందని అన్నారు. రక్తదానం చేయడానికి కళాశాల ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని కళాశాల కరస్పాండెంట్ టి శ్రీనివాసరాజు, డైరెక్టర్ పి శ్రీధర్రావు, ఎం విజయ్ కుమార్, ఎం దేవేందర్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సర్వ రవికుమార్, యూపీఏ కోఆర్డినేటర్ పొల్లాల ఓదెలు, ఎన్సీసీ కేర్ టేకర్ పి రవికుమార్, మంచిర్యాల ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ కె భాస్కర్ రెడ్డి, సెక్రటరీ చందూరు మహేందర్, కాసర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా డైరెక్టర్ జువాడి వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మన ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షులు, కార్యదర్శులు వారి యొక్క ఆధ్వర్యంలో మన కళాశాలలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశాం. ఈ బ్లడ్ అనేది తయారయ్యేది కాదు, మనమే దానం చేయాల్సి ఉంటుంది. ఒక్కరు బ్లడ్ దానం చేయడం వల్ల కనీసం 3 ప్రాణాలను కాపాడవచ్చు. ఇదే రకంగా మా పిల్లలు ప్రతి సంవత్సరం బ్లడ్ ఇవ్వడానికి వారిని ప్రోత్సహిస్తున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, అదే రకంగా మా మిమ్స్ స్టాఫ్ మెంబర్స్కు, మా మిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ స్టాఫ్ అందరూ కూడా వచ్చారు. వారందరికీ పేరున మిమ్స్ ఇన్స్టిట్యూషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే కార్యక్రమాన్ని భవిష్యత్తులో మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా కొనసాగించాలని, రక్తం లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మన మంచిర్యాలలోనే ఈ తలసేమియా పిల్లలు, ఈ లుకేమియా పిల్లలు, చాలా రకాల పేషెంట్స్ బ్లడ్ లేక ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా వారికి వాగ్దానం చేస్తున్నాం, ప్రతి సంవత్సరానికి 2 సార్లు మా పిల్లల్ని ప్రోత్సహించి 2 సార్లు బ్లడ్ క్యాంప్ వేసి మా సహాయశక్తుల బ్లడ్ దానం చేయించడానికి ప్రయత్నం చేస్తామని వారికి మాటిస్తూ, మానవ సేవే మాధవ సేవగా భావించి ఈరోజు మిమ్స్ డిగ్రీ కాలేజీ
వారి యాజమాన్యం ఆధ్వర్యంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సుమారు ఇప్పటి వరకు ఒక 50 మంది రక్తదాతలు రక్తదానం చేశారు స్టూడెంట్స్. వారికి ముఖ్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ తరపున శిరసి వంచి నమస్కరిస్తున్నాను. ఈ ప్రాంతంలో దాదాపు నెలకు 1000 ప్యాకెట్ల రక్తం అవసరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు. కాబట్టి దయచేసి నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్కు, కాలేజీలకు, స్వచ్ఛంద సంస్థలందరూ కూడా విన్నవించేది ఏంటంటే నెలకు 1000 ప్యాకెట్ల రక్తం అవసరం. తలసీమియా, సికిల్ సెల్ పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, యాక్సిడెంట్ అయినటువంటి వారికి, కిడ్నీ బాధితులకు ముఖ్యంగా ప్రతి నెల 1000 ప్యాకెట్లు అవసరం. అందులో దాదాపు 70% మేము గవర్నమెంట్ హాస్పిటల్కు ఉచితంగా ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఈ మిమ్స్ కాలేజ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు మాకు చేదోడు వాదోడుగా ఉంటూ మాకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి వందలాది మంది రక్తదాతలు రక్తం ఇచ్చి వాళ్ళ పిల్లవాళ్ళతో రక్తం ఇప్పించి ఈ రెడ్ క్రాస్ సొసైటీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరొకసారి నేను ఉపేందర్ రెడ్డి గారికి, శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ యాజమాన్యానికి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మీరు 2 సార్లు కాదు 3 సార్లు ఇవ్వండి దయచేసి. 3 నెలలకు ఒక్కసారి రక్తం ఇవ్వచ్చు ప్రతి ఒక్కరు. 18 నుంచి 60 సంవత్సరాల ప్రతి వ్యక్తి కూడా 3 నెలలకు ఒకసారి రక్తం ఇస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది, హార్ట్ అటాకులు రావు, బీపీ షుగర్లు రావు, 4 సంవత్సరాల ఆయుష్ కూడా మీకు పెరుగుతుందని విన్నవించుకుంటూ, పిల్లలు మీరే కాదు మీ కుటుంబ సభ్యులతో కూడా బ్లడ్ ఇప్పించవచ్చు. కాబట్టి మీ అందరికీ మరొక్కసారి చెప్తున్నాను, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని మిమ్స్ కాలేజీ వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వారికి కూడా త్వరలో మీరు ఇలా రెగ్యులర్గా చేస్తే మీకు గవర్నర్ అవార్డు కూడా మా యాజమాన్యం ద్వారా, మా రెడ్ క్రాస్ యాజమాన్యం ద్వారా మీ ప్రిన్సిపల్ గారికి ప్రపోజల్ చేసి పంపడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల జేఏసీ ఒక్కరోజు టోకెన్ సమ్మె పిలుపు మేరకు మందమరి ఏరియాలోని అన్ని గనులు డిపార్ట్మెంట్లలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెలో బిఎంఎస్ కార్మిక సంఘం మినహా మిగతా జాతీయ కార్మిక సంఘాల సమ్మెకు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భారీ మెజారిటీతో 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా అమలు చేస్తుందని, నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానం వల్ల కార్మికుల హక్కులకు తీరని నష్టం వాటిల్లుతుందని, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే 4 కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 4 కోడ్లను వెనక్కి తీసుకోకుంటే దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సిఐటియు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. సూచన మేరకు ఇవాళ సింగరేణి వ్యాప్తంగా సింగరేణి బొగ్గు బలం కాపాడుకోవాలి, దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలను కాపాడుకోవాలని ఒక ధ్యేయంతో, లక్ష్యంతో ఇవాళ జేఏసీ మన నాయకత్వంలో ఇవాళ సింగరేణి వ్యాప్తంగా మేము సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మెలో పాల్గొనే ప్రతి ఒక్క కార్మిక సోదరుడు కూడా ఐఎన్టీసీ పక్షాన, మా జనప్రసాద్ గారి పక్షాన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు రానున్న రోజుల్లో కూడా ఈ ప్రైవేటీకరణ అంశాన్ని ఈ మోడీ ప్రభుత్వం పక్కన పెట్టకపోతే ఇవాళ లేబర్ కోడ్లను తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి మిడమీద కత్తిలాగా ఈ మా కార్మిక సోదరు మీద పెట్టినటువంటి అంశాన్ని పక్కన పెట్టకపోతే మాత్రం మోడీ సంగతిని మా కార్మిక వర్గం చూస్తుంది. ఇవాళ సింగరేణి వ్యాప్తంగా 40,000 మంది కార్మికులు పనిచేస్తారు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా 3,50,000 మంది కార్మికులు బొగ్గు పరిశ్రమలో పనిచేస్తారు. ఒక్కొక్కరు భర్త ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. ఇవాళ బిఎంఎస్ నిజంగా సిగ్గుచరం ఉంటే కార్మిక పక్షాన వారు నేతృత్వం వహిస్తే కార్మికుల సంక్షేమం మీ లక్ష్యం అయితే ఇలా మాతో కలిసి రావాలి. కానీ వారు మోడీకి మోకరిల్లి మోడీ మోచేతులు నీళ్ళు తాగుతూ ఇవాళ జాతీయ సంఘం చెప్పినటువంటి బిఎంఎస్ ఇవాళ ఈ సమ్మెకు వ్యతిరేకంగా పనిచేస్తూ కార్మికుల నోట్లో మట్టి కొట్టాలు చేస్తున్న ఈ యొక్క పండగని కార్మిక లోకం నిజంగా పరిశీలన చేస్తుంది. వారికి తగిన గుణపాఠం కూడా కార్మిక లోకం చెప్తారని తెలియజేస్తూ ఈ సమ్మెను అత్యంత అద్భుతంగా మరి విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క కార్మిక సోదరునికి ఐఎన్టీసీ పక్షాన్ని ధన్యవాదాలు. నరేంద్ర మోడీ ప్రభుత్వము మరి లాస్ట్ టైం గెలిచినప్పుడు పూర్తి మెజార్టీతోటి మరి యొక్క 4 లేబర్ కోడ్లు 29 చట్టాలను మరి రద్దు చేస్తూ మరి 4 లేబర్ కోడ్లను ఈరోజు మరి దేశంలో అమలు చేస్తున్నది. మరి దీని వలన మరి సంఘటిత అసంఘటిత కార్మికులు కట్టు బానిసలుగా మరి ఏర్పడేటువంటి పరిస్థితులు ఈరోజు దాపురించినాయి. మరి దీన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు అన్ని జేఏసీ సంఘాలు అన్ని కూడా ఈరోజు మొక్కని ధైర్యంతో ఈరోజు ఈ యొక్క సమ్మెలో పాల్గొన్నారు. కార్మికులు కూడా స్వచ్ఛందంగా ఈరోజు విధులకు హాజరు కాకుండా మరి యొక్క సమ్మెలో పాల్గొన్నారు. మరి లేబర్ కోళ్ల వల్ల రానున్న రోజులలో మరి కార్మికులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మరి 50% జీతాలతో మరి 50% అలవెన్సుల కట్టింగ్లతోటి ఈరోజు జీతాలు కూడా పూర్తిగా వచ్చేటువంటి
పరిస్థితి లేదు. అదేవిధంగా మరి ఉద్యోగ భద్రత లేకుండా పోయేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. మరి ఈరోజు సమ్మె చేసే హక్కు కూడా మరి కోల్పోయేటువంటి పరిస్థితులను మరి ఈరోజు మరి యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్నది. మరి గత సంవత్సరం 2025 జూలై 9వ తేదీన నాడు కూడా మరి లేబర్ కోడ్ విషయంలో మరి దేశవ్యాప్త సమ్మె జరిగింది. అయినా కూడా మరి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మరి చీమ కుట్టినట్టు కూడా లేకుండా మరి ఈరోజు ప్రవర్తిస్తున్నాడు. మరి ఈరోజు ఈ దేశాన్ని మరి పెట్టుబడిదారులకు ఈరోజు దళారీలకు మొత్తం అంబజూపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా మరి ఈరోజు వారి యొక్క అనుచరులకు మరి పెట్టుబడిదారులకు విదేశీ స్వదేశీ దారులకు మరి ఈరోజు అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరి దీన్ని ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ యొక్క సమ్మెను ఈ లేబర్ కోడ్లను కనుక మరి ఈరోజు వెనుకకు తీసుకోకపోతే మరి ఖచ్చితంగా కూడా మరి దీని యొక్క ఈ జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం కూడా దేశాన్ని స్తంభింపజేసి మరి నిరవాధిక సమ్మె చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా సింగరేణిలో కూడా మరి ఈరోజు మొత్తం పూర్తి స్థాయిలో మరి సింగరేణి పరిస్థితిని కూడా దివాలా తీసేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. మరి ఈరోజు బొగ్గు ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణిలో ఈ ప్రైవేటీకరణ అని చెప్పి ముసుగు తీసుకొచ్చారు. ఈ ప్రైవేటీకరణ కూడా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు గనులను ఇక్కడ ఉన్నటువంటి బొగ్గును మన యొక్క సింగరేణికే మరి కేటాయించి మరి ఇక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులతోటే ఈ బొగ్గు తీయాలి. అదేవిధంగా ఈరోజు సింగరేణిలో కూడా ఈ అన్ని కూడా తక్షణమే నిర్వహించాలి. మెడికల్ బోర్డులు కూడా ఇప్పటి వరకు సంవత్సరం కాలం నుంచి మెడికల్ బోర్డు కూడా నిర్వహిస్తలేరు. ఆ మెడికల్ బోర్డులను కూడా తక్షణమే పునరుద్ధరించి మరి ఇన్వాలిడేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా కార్మికులకు చిరకాల వాంఛ అయినటువంటి సొంతింటి పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి గతంలో కూడా అనేక సార్లు మరి ధర్నాలు రస్తరోగులు చేయడం జరిగింది. అదేవిధంగా కార్మికుల ఆదాయ పన్ను పెరుకుపై ఇన్కమ్ ట్యాక్స్ ని కూడా మరి యాజమాన్యం భరించాలనే విధానాలతో మేము ఈరోజు ముందుకు పోతున్నాం. ఇవన్నీ కూడా మరి నష్టపరిచే విధంగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నందున ఈ నిరసనగా ఈ యొక్క సమ్మెని విజయవంతం చేసినటువంటి కార్మికులందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా జేఏసీ తరఫున మా ఏఐటీయూసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లక్షట్పేట మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో బుధవారం పోలింగ్ ముగిసింది. బ్యాలెట్ బాక్సులను స్థానిక పాత ఎంపీడీఓ కార్యాలయంలో భద్రపరిచారు. అదేవిధంగా రేపు శుక్రవారం రోజున ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని స్థానిక తహసీల్దార్ మరియు మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. తహసీల్దార్ దిలీప్ కుమార్ రేపు జరగబోయే ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసిన కౌన్సిలర్లు రేపు జరగబోయే కౌంటింగ్ కోసం ఆర్ఓల దగ్గర ఈరోజు 4 గంటలలోపు పాస్లు తీసుకోవాలని సూచించారు. రేపు కౌంటింగ్ హాల్లో మ్యాక్సిమం 2 రౌండ్స్ 8 టేబుల్స్ వేసి కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. 15 వార్డులలో 14,078 ఓట్లు పోలయ్యాయి కాబట్టి కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం వరకు పూర్తవుతుందని తెలిపారు. కౌంటింగ్ హాల్లో ఏజెంట్ కానీ లెక్కింపు సిబ్బందికి కానీ ఎవరు సెల్ ఫోన్స్ తీసుకురావద్దని కోరారు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ 15 వార్డులలో 18,331 ఓట్లు ఉండగా 14,078 ఓట్లు మాత్రమే పోలయ్యాయని తెలిపారు.
నమస్కారాలు. ఫస్ట్ లక్షపేట ప్రజలకు, రాజకీయ నాయకులకు, పత్రికా మరి పోలీస్ సిబ్బందికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. మన లక్షపేట పీస్ఫుల్ అయిపోయింది. మొత్తం 15 వార్డ్స్ 30 పోలీస్ స్టేషన్లు పీస్ఫుల్ కండక్ట్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మా మున్సిపల్ కమిషనర్ గారు కూడా బాగా కష్టపడ్డారు. అందరికి ధన్యవాదాలు. రేపు ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది సార్. కౌంటింగ్ లోపల ఈరోజు అందరూ ఏం చేయాలంటే ఎప్పుడైతే నామినేషన్ సెంటర్స్ లోపల నామినేషన్ సెంటర్స్ 6 రోజే వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్స్ ఫామ్స్ ఇస్తారు. ఖచ్చితంగా ఈరోజు 4 గంటల లోపల 6 రోజు దగ్గరికి వచ్చి కౌంటింగ్ ఏజెంట్ ఫామ్ నింపి మన పాస్ కూడా 6 వాళ్ళు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలని కోరుతున్నాం సార్. అలాగే మన దగ్గర మన కౌంటింగ్ 15 వార్డ్స్ కాబట్టి ఫస్ట్ రౌండ్లో 8 టేబుల్స్, సెకండ్ రౌండ్లో కూడా 7 వార్డ్స్. అంటే ఫస్ట్ రౌండ్లో వార్డ్ నెంబర్ 1 ఉంటుంది, వార్డ్ నెంబర్ 3 ఉంటుంది. అట్లా 8 టేబుల్స్ వేస్తున్నాం. మ్యాక్సిమం మేము 1 వరకు రిజల్ట్ అయిపోతుంది సార్. మీ అందరికీ ఈ సూచనలు అంటే ఏజెంట్ రేపు వచ్చి మార్నింగ్ వచ్చి మేము అప్లై చేసుకుంటాం. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా వచ్చి అప్లై చేసుకోవాలి. ఎవరికైతే పాసులు ఉన్న వాళ్ళకి అలౌ చేస్తాం. సెల్ ఫోన్ ఖచ్చితంగా ఈవెన్ ఆఫీసర్స్, కౌంటింగ్ సూపర్వైజర్స్ కూడా కానీ, కౌంటింగ్ అసిస్టెంట్ కానీ ఓన్లీ మున్సిపల్ కమిషనర్స్, తహసీల్దార్ తప్ప ఎవరికి సెల్ ఫోన్ అలౌడ్ లేదు. ఖచ్చితంగా ఎవరు ఏజెంట్ కూడా తెచ్చుకోరాదు. ఖచ్చితంగా కౌంటింగ్ స్టాఫ్, సూపర్వైజర్, ఎంపీడీ బట్టలు, రిజిస్టర్డ్ ఆఫీసర్ కూడా ఇస్తాం. ఎవరికి సెల్ ఫోన్ మాత్రం లేదు. బయట చెకప్ చేస్తాము. ఎవరన్నా మర్చిపోయి వచ్చినా కానీ ఒక సెల్ ఫోన్ పాయింట్ అని పెట్టుకున్నాం. సెల్ ఫోన్ పాయింట్ అని పెడతాం కదా, సెల్ ఫోన్ డిమాండ్ చేయాలని కోరుతున్నాం. రెండో సాధారణ ఎన్నికల సందర్భంగా లక్షపేట పట్టణ ప్రజలకు మాకు ఎంతో సహకరించినందుకు మొదట నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే 28 తారీఖు నుండి నిన్నటి వరకు కూడా మా ఎన్నికల సందర్భంగా టోటల్గా 15 వార్డులకు గాను 30 పిఎస్లకు గాను 18,331 ఓటర్స్ ఉండదు. నిన్నటి వరకు మొత్తం 14,078 ఓట్లు పోల్ కావడం జరిగింది. ముఖ్యంగా కాంటెస్టింగ్ క్యాండిడేట్లకు తెలియజేయనిది ఏమనగా, కాంటెస్టింగ్ క్యాండిడేట్లు ఎలాంటి సెల్ ఫోన్ కానీ, ఏజెంట్లు సెల్ ఫోన్ కానీ తీసుకురావడానికి వీలు లేదు. మీరు ఇంటి దగ్గర పెట్టుకొని రాగలరు. అలాగే 2 రౌండ్ల లోపల నేను కంప్లీట్ చేస్తున్నాము. కాబట్టి మాకు సహకరిస్తున్న ఉద్యోగస్తులకు, పోలీస్ డిపార్ట్మెంట్కు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు ఫిబ్రవరి 12న ఒకరోజు సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. 29 కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించడం వల్ల కార్మిక వర్గానికి తీరని అన్యాయం జరుగుతుందని కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ సమ్మెలో భాగంగా గురువారం కాసిపేట 1 ఇంక్లైన్, 2వ ఇంక్లైన్ గనుల్లో జాక్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహిస్తూ నిరసన తెలిపారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ రాజేందర్, కాసిపేట 2వ మైన్ ఫిట్ సెక్రటరీ గొల్ల శ్రీనివాస్, నర్సయ్య, ఐఎన్టీయూసీ నాయకులు బన్న లక్ష్మణదాస్, కన్నయ్య, సిఐటియు నాయకులు శ్రీధర్, శ్రీనివాస్, టీబీజీకేఎస్ నాయకులు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులు ఈ సమ్మెను జయప్రదం చేసినందుకు కార్మికులందరికీ కూడా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ బెల్లంపల్లి బ్రాంచ్ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈ దేశంలో ఉన్న కొంతమంది పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ఉన్న హక్కులను తీసేసి 29 చట్టాలకు బదులుగా 4 రేబల్ కోళ్లను తెచ్చి ఆ కోళ్లు బడా సంపన్నులకు ఈ దేశ సంపదను అప్పజెప్పే విధంగా ఉన్నాయి. కాబట్టి కార్మికులకు నష్టం జరిగే హక్కులు ఉన్నాయి కాబట్టి వాటిని విరమించుకోవాలి. అనేక సార్లు జేఏసీ సంఘాలుగా సమ్మె పిలిపించినా మార్పు రాలేదు. కావున మరోసారి ఈరోజు సమ్మె పిలిపివ్వడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆ 4 లేబర్ కోడ్లను తీసేసి పాత పద్ధతిలో ఉన్న 29 చట్టాలను కొనసాగించి కార్మిక హక్కులను కాపాడు కోసం కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలతో పాటు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే విధంగా కార్మిక వర్గం ఏ పోరాటానికైనా సిద్ధం కావాలని తెలియజేస్తూ ఈ సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ బెల్లంపల్లి బ్రాంచ్ పక్షాన నమస్కారం చేస్తూ ముగిస్తున్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి.
వార్తలు ముంచే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల లెక్కింపునకు సర్వం సిద్ధం. రేపు ఉదయం 7:30 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రారంభం. 5వ రౌండ్లోనే తేలనున్న తుది ఫలితం. మంచిర్యాల పట్టణంలో విద్యుత్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల నిరసన. విద్యుత్ భవన కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన విద్యుత్ సంస్థ ఐక్య సంఘాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పాక్షికంగా సార్వత్రిక దేశవ్యాప్త సమ్మె ప్రభావం. తెరిచిన వ్యాపార సంస్థలు, పనిచేసిన పాఠశాలలు, ప్రభుత్వ శాఖలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.